రోజులైంది. ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయాను. నాన్నగారు ఊరు నుండి వచ్చారు. అందుకోసం అనుకుని కొంచెం బిజీ టైం తీయడం లేదు. త్వరగా చేస్తాను అని స్టార్ట్ చేశాను. పప్పు చేశానండి. ములక్కాయ చికెన్ చేశాను. ములక్కాయ చికెను చేశాను. ఇవాళ రథయాత్ర కానీ తినేస్తాం, సండే కదా తినేస్తాం. అందుకోసం అనుకుని ఇది చికెన్ ఫ్రై చేస్తానండి. చికెన్ ఫ్రై కోసం చూస్తాను. ఇంకో కొంచెం నూనె వేసుకున్నాను. తర్వాత ఎల్లుల్లిపాయలు పొట్టుతోనే కొట్టుకొని వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు ఉంటే ఎండుమిరపకాయలు లేవు నా కాడ, లేకపోతే వేసి ఉంటాను. పొట్టుతోనే కొట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. అందరూ అయితే చాలా రకాలు చేస్తారు. కాకపోతే నేను మటు నాకు తెలిసినట్టుగా నాకు చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేశాను. తిన్నికండి చికెన్కి స్కిన్ ఉంటే దీంట్లో చర్బీ ఉంటుంది అనమాట, ఆయిల్ ఉంటుంది. లేకపోతే చాలా నూనె పడుతుంది. కొంచెం మీరు కూడా ప్రయత్నించండి. దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కనుక కొంచెం ఫ్రై చేస్తామంటే దాంట్లో ఉన్న ఆయిల్ వచ్చింది నింటుంది కదా, సరిపోతుంది. లేకపోతే చాలా అవుతుంది. ఇది ఇక్కడ పచ్చిమచ్చిగా ఉందనుకో మీరు ఎంతవద్దు. ఈ చికెన్తో పాటు ఇది కూడా వేయించండి, చాలా బాగుంటుంది అన్నమాట. కర్రీలు ఫ్రై చేయండి. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మంచి వేగి టేస్ట్గా ఉంటాయండి. మా పిల్లలకి మా రోజుకి ఇలా చేస్తే ఇస్తుంది దానికి, అందుకోసం ఇలా చేస్తున్నాను. ఒక నిమిషం ఇలా కోసేస్తాను. నేను గొలుసు కూర్చోలేను, నాకు పొట్ట పెద్దది కదా, నేను గొలుసు కూర్చోలేను. అవి నిలబడి చేసుకుంటుంటాను. మా 10 మంది రాలేదు, ఇలా పనులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు గిన్నెలు ఇవన్నీ వల్ల ఇదే కదా కొంచెం కరివేపాకు పైన వేసిస్తే అవుతుంది. ఎండుమిరపకాయలు ఉంటే వేసుకుంటే బాగుంటుంది. బాగా ఎగ్గొట్టేయడమేనండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం సరిపడా అనుకుంటున్నాం. ఇంకా కారం, వేసాను. ఉడిపోతాయండి, శుభ్రంగా వేగిపోతాయి. దాని ఒళ్ళేడు మోన ఉడకపోవడానికి చిన్న చిన్న పీసులు కట్ చేశాను. చక్కగా వేగిపోతాయి. వేగిన తర్వాత చూపించాను. అంబలి ఉండనండి, పొద్దున్న చేశాను అంబలి. ఈ ములక్కాయ కూరతోని చికెను ములక్కాయ కూరతోని అంబలి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎగరేసేస్తాను. నాకు గొప్ప ఇష్టం. రాత్రికి అంబలి తినొద్దు అంటారు కానీ అలా కాదనమాట. ఈ నూకలు వేసాను అంబలి ఉండను, ఇప్పుడు ఎగరేస్తాను, తింటాను. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా పకాలి చికెన్ ఫ్రై, ఆ పకాలి మీద ఇలాగ చికెన్ జ్యూస్ వేసుకుని తింటాం అనుకోండి, గొప్ప రుచుకుంటుందండి. చిన్నప్పుడు అలాగే తిన్నాము, గొప్ప బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగా తెలుస్తుంది మీకు కూడా. ఇది మళ్ళీ పూర్తి అయ్యాక మళ్ళీ చూపిస్తాం, సరేనా? అయిపోయింది. ఎలాగా బియ్యం వడ్డించుకుంటాను నేను, చూద్దరు ఉండండి. అందరూ చిన్నప్పుడు మీ అమ్మమ్మలో, మీ నాన్నమ్మలో, లేకపోతే మీ అమ్మలో, లేకపోతే మీరేనే కొద్దిగా ఎప్పుడో ఒక వంట వండుకొని తిని ఉంటారండి. ఈ మునక్కాయని చికెను ఇంకా గొప్ప టేస్ట్ ఉంటుంది. చూడండి, ట్రై చేయండి మీరు కూడాను.
నాకు ములక్కాయలు ఎక్కువ ఇష్టం అండి. చికెన్ జ్యూస్ ఉంది, ములక్కాయలు వేసుకుంటాను నేను. గొప్ప ఇష్టము. నాన్నకి పళ్ళు లేవండి, నాన్నకి పళ్ళు లేవు. కొంచెం మెత్తని చెత్తలు అయితే తింటాను నాన్న. ఓకే, అందరూ టేస్ట్ చేయండి. ఇది కొట్టండి, ఉంచుకొని అందరు రాయండి తింటాం. చాలా బాగుంది. ఓకే.